ఎన్ఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రభుత్వ విద్యారంగాన్ని నీరుగారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ షబీర్ బాషా డిమాండ్. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తాలూకా ముఖ్య నాయకుల సమావేశం స్థానిక ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు డి అల్తఫ్ అధ్యక్షతన స్థానిక సిపిఐ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ షబీర్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో మార్పులు తీసుకొస్తానని, కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని కాషాయకరణ చేయడానికి కుట్ర పడుతుందన్నారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో పాఠ్యాంశాల్లో మత భావజాలాలను ప్రేరేపిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేసేంత వరకు కూడా పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ మాయమాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యా రంగాన్ని పూర్తి స్థాయిలో తుంగలు తొక్కి కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వ విద్యారంగానికి కేంద్రం 10%, రాష్ట్రానికి 30% నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేయాలని, పాఠశాలలో కళాశాలలో సరైన వసతులు లేక చదువుకున్నటువంటి విద్యార్థులు అస్తవ్యవస్థలకు గురవుతున్నారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నీరు కారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వ విద్యారంగానికి పెద్దపీట వేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చేటువంటి ఎన్నికల్లో మీ ప్రభుత్వానికి గద్దె దింపడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వినోద్, రమేష్, పవన్, మెహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు తొత్తుగా మారి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో పొంగల తొక్కడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా జీవో నెంబర్ 1 ప్రకారం కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక విద్యా రంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి కుట్రపడుతున్నారు. కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వ విద్యారంగం నీరు గారిపోతుందని చెప్పి ఏఎస్ఎఫ్గా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి. కేంద్రం నుంచి 10%, రాష్ట్రం నుంచి 30% నిధులు ప్రభుత్వ విద్యారంగానికి కేటాయించి ప్రభుత్వ విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రభుత్వ విద్యారంగానికి పెద్ద పీట వేసి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు కింద అయితేనేమి, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు నెలకొన్నటువంటి సమస్యలు అయితేనేమి కూడా పూర్తి స్థాయిలో గాలి వదిలేసి కేవలం ఈరోజు కార్పొరేట్ ఒక విద్యా వ్యవస్థకు తొత్తుగా మారడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇక్కడైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వ విద్యా రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కూడా విద్యార్థి తల్లిదండ్రులను కూడా మమేకం చేసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో మీ యొక్క ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి కూడా మేము సంసిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. షాబీర్ బాషా, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి.